హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మా వారిని హాస్పిటల్‌కైతే తీసుకెళ్తున్నామండి. ఎందుకంటే చెకప్‌కని. సో, హాస్పిటల్‌కి వెళ్ళి 3 మంత్స్ అయిపోతుంది. అండ్ నాతో పాటు మా మమ్మీ గూడా వస్తుంది. సో, ఏంటి ఇంత సడెన్‌గా హాస్పిటల్‌కి వెళ్ళాల్సొస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. అండ్ మా వారికైతే హాస్పిటల్‌కి వెళ్ళి 3 మంత్స్ అయిపోయింది. సో, అందుకని మేమైతే స్టార్ట్ అయ్యాము. అండ్ మా జోయా చూడండి ఎంత హ్యాపీగా స్టార్ట్ అయిపోయిందో. ఎక్కడికైనా బయలుదేరదామంటే అది నంబర్ 1 రెడీ అయిపోతది. సో, ఏంటి హాస్పిటల్ అన్నారు, ఇంత లాంగ్ జర్నీ చేస్తున్నారని డౌట్ రావచ్చు. మేమైతే విజయనగరంకి అయితే వెళ్తున్నామండి. వైజాగ్ నుంచి. వైజాగ్‌లోనే చాలా హాస్పిటల్స్ ఉంటాయిగా, ఎందుకు విజయనగరం వెళ్ళాలి అని డౌట్ మీకు రావచ్చు. సో, మా వారికి జాన్వరిలో హార్ట్ అటాక్ వచ్చి స్టంట్ అక్కడ వేశారనమాట. అట్‌లీస్ట్ ఒక 6 మంత్స్ కూడా అవ్వలేదు. వేరే డాక్టర్‌ని అయితే చేంజ్ చేయకూడదు కదా అని. సో, మేమైతే ఫైనల్‌గా విజయనగరం అయితే రీచ్ అయిపోయాము. సో, హాస్పిటల్‌కి రాగానే రిసెప్షన్‌లో అయితే ఫైల్‌కి అమౌంట్ పే చేసేసి వెంటనే మా వారికి బీపీ అండ్ పల్స్ కూడా చెక్ చేసేసి డాక్టర్‌ని అయితే చెక్ చేసేసారు. సో, డాక్టర్ అయితే బాగా రిసీవ్ చేసుకుంటారు అండ్ బాగా చూస్తారు కూడా. అండ్ ఈసీజీ రాశారు మా వారికి. ఈసీజీ అయిపోయిన తర్వాత రిపోర్ట్ అయితే వచ్చింది. అంతా నార్మల్‌గానే ఉంది, బావుందని చెప్పారు. సో, 2 మంత్స్ తర్వాత మళ్ళీ రమ్మన్నారు. సో, నేనైతే కొంచెం మెడిసిన్స్ తీసుకున్నాను. 1 మంత్‌కి సరిపడా. అండ్ ఈలోపు మేము హాస్పిటల్‌లో చెక్ చేస్తుంటే మా జోయా మాత్రం హ్యాపీగా కేఎఫ్‌సీలో కూర్చొని చక్కగా చికెన్ అది మొత్తం తినేస్తుంది. అండ్ సుబ్బు వైజాగ్ వెళ్తున్నాం. సో, బాగా ఆకలిగా ఉంది. మా జోయా బేబీ అయితే బానే తినేసింది. మా మమ్మీ అయితే డ్రాప్ అయిపోయింది. విలేజ్‌కెళ్ళిపోయింది. సో, ఇక్కడేంటంటే మేము ఒక డాబాకొచ్చాం. డాబా మాత్రం చూడ్డానికి ఎంత బావుందంటే ఎంట్రన్స్‌లో బుద్ధుడు, చిన్న చిన్న ఎలిఫాంట్స్ బొమ్మలు, డక్ బొమ్మలు, అండ్ అక్కడ చెక్క బొమ్మలు లాంటివి ఎంత బావుందంటే క్లైమేట్ కూడా చాలా కూల్‌గా ఉందనమాట. ఇంకా లేట్ చేయకుండా ఉయ్యాల గూడా ఉంది కదా అని ఉయ్యాల్లో కూర్చుండిపోయాము. మా వారైతే ఫుడ్ ఆర్డర్ పెడుతున్నారు. సో, ఇంక లేట్ చేయకుండా హ్యాపీగా మేము ముగ్గురైతే భలే ఆడేసుకున్నాము. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అక్కడ అన్ని మొక్కలనమాట. చాలా ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయంటే ప్రతీదీ కూడా అన్ని బుద్ధుడు బొమ్మలు అండ్ ఫ్లవర్స్. అండ్ ఇక్కడ జామ చెట్టు చూడండి, ఇది సన్నగా పొట్టిగా చిన్నగా ఉంది కానీ కాయలు మాత్రం గుత్తు గుత్తులుగా ఎంత బాగా కాసేసాయో. అండ్ ఇక్కడ చూడండి చిన్న వినాయకుడు భలే ఉన్నారు కదా. అండ్ ఇక్కడ ఏంటంటే ఒక పాట్లో వాటర్ పోసి అండ్ కలువ మొక్కల్లా పెట్టారు, చాలా బాగుంది. అండ్ డక్స్ అండ్ తర్వాత మనీ ప్లాంట్స్ కానీ, పామ్ కానీ, తర్వాత స్పైడర్ కానీ చాలా బాగున్నాయి. అంటే ప్యూర్ ఆక్సిజన్ ఇచ్చే మొక్కలైతే వీళ్ళు అక్కడ పెట్టారు. ఇక్కడ కొయ్య బొమ్మలతో మా జోయ భలే ఆడేసుకుంటుంది. చాలా క్యూట్ అనిపించింది చూడగానే. నాకు కూడా భలే అనిపించింది. ఎందుకంటే ఆ ఎన్విరాన్మెంట్ కూడా చాలా పీస్‌ఫుల్‌గా, చాలా కూల్‌గా అనిపించింది. అండ్ నాకైతే మొక్కలంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే నేను కూడా మా ఇంట్లో మొక్కలు పెంచేదాన్ని. సో, మొక్కలంటే చాలా ఇష్టం. నేను ఎక్కడికెళ్ళినా నా ఒక చూపు మొత్తం మొక్కల మీద వెళ్ళిపోతుంది. అండ్ ఈ చెట్టు మీద మాత్రం నా కళ్ళు నుండి అస్సలు సైడ్ అవ్వట్లేదు. అంత బావుంది ఈ జాంగ్ చెట్టు అనమాట. అండ్ లంచ్ తినేసాము. లంచ్ తినేసిన తర్వాత చూడండి ఇక్కడైతే కృష్ణుడు, ఆ గోపికలు, ఇక్కడ రోజా ఫ్లవర్స్ చాలా బాగున్నాయనమాట. ఈ పెటల్స్ కూడా చాలా థిక్‌గా ఉన్నాయి. బేసికల్‌గా రోజా ఫ్లవర్‌ని పట్టుకొని రాలిపోతాయి. కానీ ఇదలక చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. సో, చెప్పేసి ఇంకా కంప్లీట్‌గా మా వాళ్ళంతా ఐస్ క్రీమ్ తింటున్నారని చెప్పేసి నేనైతే హ్యాపీగా ఉయ్యాలైతే ఊగిస్తున్నాననమాట. నాకు చాలా ఇష్టం. అండ్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ నాకు చాలా నచ్చింది. మొక్కలు గానీ, వీళ్ళు సర్వ్ చేసిన ఫుడ్ గానీ చాలా బావుంది. అండ్ ఇక్కడ చూడండి తొండ మాత్రం నా వైపే చూస్తుంది. ఏంట్రా బాబు ఇది నా వైపే చూస్తుంది, సైట్ కొడుతుందా ఏంటా అని అనుకున్నాను. కానీ ఇది చాలా కోపంగా చూస్తుందనమాట. ఆ ప్లేస్‌లో నువ్వేంటి అన్నట్టుగా. అండ్ ఫైనల్‌గా అయితే ఇంటికి రీచ్ అయిపోయాం. ఈ వీడియో ఎలా అనిపించింది? లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.